టీవీకే అధ్యక్షుడు విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన వాయిదా పడింది. 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు టీవీకే ప్రకటన విడుదల చేసింది. కరూరు తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకుంది టీవీకే పార్టీ. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, మీరు అన్నట్లుగా కరూరు తొక్కిసలాట దుర్ఘటన నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ తన రాష్ట్ర వ్యాప్త పర్యటనను దాదాపు 2 వారాల పాటు వాయిదా వేసుకున్నారు. ప్రధానంగా మనకు తెలుసు, కరూరు దుర్ఘటన దేశవ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపింది, అత్యంత విషాదంగా మారింది. 41 మంది ఏకంగా ఈ తొక్కిసలాటలో మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించడం, ఏకసభ్య కమిషన్ ఇవ్వడం, చివరికి వ్యవహారం కోర్టు మెట్లెక్కడం. అట్లాగే ఈ కమిషన్ సరిపోదు, దీనిపై సిబిఐ విచారణ జరపాలని మరోవైపు స్వయంగా విజయే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇది దసరా సెలవుల నేపథ్యంలో కోర్టు ఈ వ్యవహారాన్ని సెలవుల తర్వాత వాయిదా వేస్తామని చెప్పి వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ మొత్తం మీద ఇప్పటికే మనకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మదురై కావచ్చు, అంతకుముందు మరికొన్ని జిల్లాల్లో కూడా విజయ్ విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగానే ఆయన కరూరు వచ్చినప్పుడు కరూరులో ఈ తరహాలో తీవ్ర దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక సందర్భాల్లో మళ్ళీ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వెంటనే శ్రీకారం చుట్టడం భావ్యం కాదు అని ఈరోజు విజయ్ భావించినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఈ వ్యవహారం కోర్టులో ఉంది, మరోవైపు ఇప్పటికే ఏకసభ్య కమిషన్ ప్రభుత్వం విచారణ ఆదేశించింది. ఈ నేపథ్యంలో మళ్లీ పర్యటన కొనసాగించకుండా తాత్కాలికంగా ఒక 2 వారాల పాటు తన రాష్ట్ర వ్యాప్త పర్యటన వాయిదా వేయాలని టీవీకే అధినేత విజయ్ నిర్ణయం తీసుకుని ఆ మేరకు పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. 2 వారాల తర్వాత పార్టీ నేతలతో సమావేశమై మరోసారి షెడ్యూల్ విడుదల చేస్తామని కూడా టీవీకే పార్టీ పేర్కొంది. మొత్తం మీద ఈ దుర్ఘటన వ్యవహారం, ఈ కోర్టు మలుపులు, చివరికి వ్యవహారం ఏమవుతుందన్న ఆసక్తి మొత్తం తమిళనాడు అంతా కూడా నెలకొని ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ మురళి.